Okay, dear students, now let us see question number 7 from Maths 1B 2 marks question. Question number 7, question number 8 వచ్చేసి మనకు డెరివేటివ్స్ నుంచి వస్తాయమ్మ. డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్. ఓకేనా, జస్ట్ టూ లైన్స్ ఆన్సర్సే. ఆల్రెడీ మనము క్వశ్చన్ నెంబర్ 24లో మ్యాక్సిమం మినిమం అందులో డెరివేటివ్ చేసాం కదా, అదే ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సైన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్. సో డిఫరెంట్ డెరివేటివ్ చూద్దాం. చాలా సింపుల్ ఉంటుంది, ఏం లేదు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇటు గుర్తు పెట్టుకోవాలి, మనం జస్ట్ ఓన్లీ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్, ఇది ఫస్ట్ స్టెప్ అమ్మ. ఈ క్వశ్చన్ నెంబర్ 7లో మీరు ఇది రాస్తారు. ఆన్ డిఫ్ అంటే డిఫరెన్షియేషన్ అనమాట. డిఐఎఫ్ రాస్తే సరిపోతుంది. ఆన్ డిఫరెన్షియేషన్, డబుల్ అంటే విత్ రెస్పెక్ట్ టు, ఆర్ అంటే రెస్పెక్ట్ టు ఎక్స్, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది? ఎఫ్ డాష్ ఎక్స్, అంతే. ఇది ఏం లేదు, జస్ట్ డాష్ పెడతాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనా, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, అంతే, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయి, ఈ పవర్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్ ఉంది. ఓకేనా, ఈ పవర్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్ ఉంది. అంటే చూడండి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్, ఇక్కడ రెండు ఉన్నాయి. మరి రెండు ఉన్నప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? వాట్ ఇస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? డెరివేటివ్. సో ఏం చేస్తామంటే ఒకటి ఇలానే పెడతాం, ఈ పవర్ ఎక్స్ ఇక్కడే. అంటే దీని డెరివేటివ్ చేయం మనం, దీని డెరివేటివ్ చేయం, దీన్ని చేస్తాం ఫస్ట్. అంటే ఈ పవర్ ఎక్స్ ఎట్లనే ఉంచేసి దీని డెరివేటివ్ అంటే 1/x. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, గుర్తుపెట్టుకోండి. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ఓకేనా, అంటే ఈ పవర్ ఎక్స్ అలానే ఉంచి దీన్ని డెరివేటివ్ చేసాం. ఓకే, అది ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ ప్లస్ వీన్ని అలానే ఉంచి, అంటే వీని డెరివేటివ్ ఫైన్ చేయం, లాగ్ ఎక్స్ రాస్తాం, మూసేసాం. ఇప్పుడు అవపడడం 1 డెరివేటివ్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే, అంతే. సో ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ అంత అనమాట. సో ఈ విధంగా మనం రెండు ఉన్నప్పుడు డెరివేటివ్ చేస్తాం. ఓకేనా, సో ఈ పవర్ ఎక్స్ ఇట్లానే ఉంచి లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అయిపోయింది. నెక్స్ట్ లాగ్ ఎక్స్ ఇట్లనే ఉంచి ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే. అదే ఇక్కడ మనకు వచ్చింది చూడండి, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏం చేసినాం మనం? ఒకటి ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చింది కదా, ఈ పవర్ ఎక్స్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. అయిపోయి ఆన్సర్ కాస్ ఎక్సే. దీన్ని 1/x ఫస్ట్ రాసి, ఓకేనా, 1/x ఇంటూ ఈ పవర్ ఎక్స్ రాస్తాం, ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఫస్ట్ రాసి లాగ్ ఎక్స్ రాస్తాం. దట్ ఈస్ అవర్ ఆన్సర్, దట్ ఈస్ అవర్ డెరివేటివ్. సో లెట్ us see సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అమ్మ, వెరీ సింపుల్. ఫైండ్ ద డెరివేటివ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఏంటిది? అది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకే, ఆ ఇచ్చిన క్వశ్చన్ రాస్తాం. ఏం రాస్తాం స్టెప్ ఇక్కడ? ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది? ఎఫ్ డాష్, డాష్ పెడతాం, అంతే. దీని డెరివేటివ్ ఇది. ఇక్కడ చూడండి, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ హూస్ డెరివేటివ్ ఈజ్ సేమ్. ఇంక వేరే ఏ డెరివేటివ్ సేమ్ కాదు, ఓన్లీ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ, సైన్ ఎక్స్ ఉంది, కాస్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది, కాస్ ఎక్స్ ఉంది. మరి రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రెండు ఉన్నాయి ఇక్కడ, దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒకదాన్ని మూయాలంటే అది సేమ్ రాస్తాం, మూసింది సేమ్ రాస్తాం. రాసి ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు రెండవది మూసేది ఇక్కడ రాస్తాం, ఇట్లా మూసింది ఇక్కడ రాస్తాం, మూసి వీని డిఫరెన్షియేషన్ చేయాలి. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? రెండు సేమే, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. రెండు సేమ్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకే, అది వాట్ ఈస్ దిస్ వన్? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఇది. సో అదే ఇక్కడ రాసాం. ఓకేనా, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. మరి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమన్నాం? ఇక్కడ ఫస్ట్ సైన్ ఎక్స్ మూసి వీని డిఫరెన్షియేషన్ రాస్తాం, ప్లస్ మళ్ళీ కాస్ ఎక్స్ మూసి వీని డిఫరెన్షియేషన్ రాస్తాం. సో అదే కదా మనకు వచ్చింది, ఈ పవర్ ఎక్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ రెండు మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, వెరీ సింపుల్. ఓకేనా, దట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్. నౌ లెట్ us see థర్డ్ వన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్.
కాట్ పవర్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఎన్ఎక్స్. సో ఇచ్చింది ఇలా రాస్తాం. ఓకేనా, ఇది దీని డిఫరెన్షియేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఏం రాస్తాం స్టెప్ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనమ్మా, మరి దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా మనకు ఎక్స్ పవర్ ఎన్ ఉందనుకోండి, ఎక్స్ పవర్ ఎన్ ఉంటే దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఒకసారి 24th క్వశ్చన్లో. పవర్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇది ముందుకు వస్తుంది, ఇట్లా ముందుకు వస్తే ఇది ఒకటి తగ్గుతుంది అంటే n-1 అవుతుంది. ఎన్ ఎక్స్ పవర్ n-1, ఎన్ ఎక్స్ పవర్ n-1, ఇది ఎక్స్ పవర్ ఎన్ ఒక డిఫరెన్షియేషన్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? కాట్ పవర్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఎన్ఎక్స్ ఇచ్చాడు. అంటే ఎక్స్ ఇవ్వలేదు, ఇది ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్, కానీ ఇక్కడ కాట్ పవర్ ఎన్ఎక్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ పవర్ ఎన్ అనుకొని చేద్దాం, ఎక్స్ పవర్ ఎన్ అనుకొని. ఇది కాట్ ఎక్స్ కాదు, ఎక్స్ పవర్ ఎన్ అనుకుంటాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? ఎన్ ముందుకు వస్తుంది, ఎన్ కాట్ పవర్ n-1 ఎక్స్ కదా ముందుకు వస్తుంది, ఒకటి తగ్గుతుంది. రైట్, మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ లేదు, ఇక్కడ ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానే. మరి ఎక్స్ బదులు ఎవరున్నాడు? కాట్ ఎక్స్. మళ్ళీ వాన్ యొక్క డిఫరెన్షియేషన్, మళ్ళీ వాన్ యొక్క కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిది? మైనస్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ట్రా వస్తుంది ఒకటి. ఓకేనా, కాట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇంకా చూడండి, కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఎన్ ముందుకు వస్తుంది, కాట్ పవర్ n-1 ఎక్స్ రాసినాక మళ్ళీ కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, సో మైనస్ ముందుకు వస్తుంది అంటే మైనస్ ఎన్, మైనస్ ఉంది కదా, అది ముందుకు వస్తుంది, మైనస్ ఎన్ కాట్ పవర్ n-1 ఎక్స్ కొసెక్స్ స్క్వేర్ ఎక్స్. అంతే ఆన్సర్, జస్ట్ 2 లైన్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా జస్ట్ 2 లైన్ ఆన్సర్స్. కాకపోతే డిఫరెన్షియేషన్ గుర్తుండాలి, డిఫరెన్షియేషన్ గుర్తుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. Next, let us see question number 4. Question number 4. What is the question number 4? Okay, na? Find the derivative of the function f of x equal tan power ex. Okay, na? Tan power ex. Differentiation of tan power ex. Okay. Just యాక్చువల్గా ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఉంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఉంటే ఇట్లా ఉంటే డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఆన్ డిఫరెన్షియేటింగ్ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది మనకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ వస్తుంది. tan x డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా అంటే యాక్చువల్గా సీకెండ్ స్క్వేర్ ఎక్స్. tan x ఒక డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, tan x ఒక డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, tan x ఒక డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కదా. కానీ ఇక్కడ tan x ఇవ్వలేదు, ఏమి ఇచ్చిండు? tan e పవర్ ఎక్స్ ఇచ్చిండు, tan e పవర్ ఎక్స్. ఏమవుతుంది సార్ మరి చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan e పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan e పవర్ ఎక్స్. ఆన్ డిఫరెన్షియేటింగ్ వి గెట్, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. tan e పవర్ ఎక్స్, tan e పవర్ ఎక్స్ని ఏమనుకోవాలి? tan x అనుకున్నాం, tan x ఇది, ఈ పవర్ ఎక్స్ కాదు ఇప్పుడు ఎక్స్, tan x ఏమన్నాను? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. tan x ఏంటిదమ్మా? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. కాకపోతే ఇక్కడ tan e పవర్ ఎక్స్ ఉంది కాబట్టి మనం సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ రాస్తాం. ఓకేనా, కానీ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ మళ్ళీ రాయాలి. ఇంతకుముందు మనం అనుకున్న ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మళ్ళీ ఈ పవర్ ఎక్సే కదా, అదొక్కటి ఎక్స్ట్రా వస్తుంది అంతే. tan e పవర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్, అంతే. సో ఇది ముందుకు రాస్తాం, అయిపోయింది, స్టెప్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఈ పవర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్, 2 లైన్లు చూడండి అమ్మా. చూడండి ప్రతి ప్రాబ్లంలో చూడండి మీరు, ప్రతి ప్రాబ్లంలో ఇదేమో క్వశ్చన్లో ఇచ్చిండు, ఇది అన్ని స్టెప్లో రాస్తాం. ఆన్ డిఫరెన్షియేషన్ ఇది అన్ని రాస్తాం. ఓన్లీ ఈ 2 స్టెప్లు మీరు రాసేది, ఈ 2 స్టెప్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, tan e పవర్ ఎక్స్ అంటే ఏంటిది? సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఎక్స్, ఇదే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఇది ముందు రాస్తాను అంతే, ఈ పవర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్రాబ్లం నెంబర్ 4. Now if you see problem number 5, problem number 5 చూడండి. If y is equal to cot inverse x cube whole square, y is equal to cot inverse x cube whole square, then find dy by dx. dy by dx అంటే డిఫరెన్షియేషనే. ఓకేనా, dy by dx అంటే డిఫరెన్షియేషనే. చూడండి క్వశ్చన్లో ఇది ఇచ్చారు క్వశ్చన్, మళ్ళీ ఈ సేమ్ స్టెప్ రాస్తాం. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు వైని డిఫరెన్షియేట్ చేస్తే చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే ఎఫ్ డాష్ రాసినాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్. అదే వైని చేస్తే మనం డివై బై డిఎక్స్ అంటాం అనమాట. వై ఉంటే ఏమంటాం? డివై బై డిఎక్స్. వైని డిఫరెన్షియేట్ చేస్తే డివై బై డిఎక్స్ వస్తుంది. ఓకేనా, రైట్. మరి దీని డిఫరెన్షియేషన్ ఏమైతే సార్? దీని డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఇది ఏంటిది? పవర్ ఉంది కాబట్టి ముందుకు రాస్తామమ్మా, ముందుకు రాసి ఇది ఒకటి తగ్గుతుంది కాబట్టి 1 కదా. సో ఇది ముందుకు వచ్చేసింది. ఫస్ట్ చూడండి,
ఇది ముందుకు వచ్చేసింది 2 cot ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్. ఓకేనా, మళ్ళీ తర్వాత దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే యాక్చువల్గా మళ్ళీ కాట్ ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ ఉందమ్మా, కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, కాట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఏంటిదంటే -1 బై ఓకేనా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాట్ ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఏంటిది -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏముంది కాట్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ ఉంటే ఏమవుతుంది అంటే ఇది 6 అవుతుంది అంతే. మళ్ళీ ఒకసారి కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటే దాని డిఫరెన్షియేషన్ -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అమ్మా. మరి ఎక్స్ ఉంటేనేమో -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే ఎక్స్ పవర్ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అంటే 3 to the 6 అవుతుంది అంతే. ఓకేనా, రైట్. సో అందుకని ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ హోల్స్ కంటే ఎక్స్ పవర్ 6 అవుతుంది అనమాట ఇది. ఓకేనా, మళ్ళీ ఎక్స్ క్యూబ్ ఒక డిఫరెన్షియేషన్, మళ్ళీ 3 స్టెప్లు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ దీని ఒక డిఫరెన్షియేషన్, మళ్ళీ కాట్ ఇన్వర్స్ డిఫరెన్షియేషన్, మళ్ళీ ఎక్స్ క్యూబ్ ఒక డిఫరెన్షియేషన్. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3 ముందుకు వస్తుంది, 3x స్క్వేర్ తగ్గుతుంది ఒకటి. సో ఇక్కడ 3 డిఫరెన్షియేషన్ చేసాం. కాట్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 2 ఫస్ట్ ముందుకు వచ్చింది, ఇది ఒకటి అయిపోయింది. మళ్ళీ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఇది, మళ్ళీ ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ నౌ? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 3 6 x స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 6 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఇందులో లాస్ట్ వన్ అమ్మ ఏంటిది అది f(x) = log of sec x plus tan x. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ f(x) = log of sec x plus tan x అయితే ఫైండ్ f'(x) అంటే డెరివేటివ్ చేయమంటున్నది. ఓకేనా, సో చూడండి ఇది ఇచ్చిన క్వశ్చనే. f(x) = log of sec x plus tan x. ఓకే, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ రాస్తాం. f(x) ఒక డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా f'(x). మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే మనకు జనరల్గా మనకు ఓకే log x ఒక డిఫరెన్షియేషన్ ఏంటిది 1/x. log x ఒక డిఫరెన్షియేషన్ 1/x. కానీ ఇక్కడ log x ఇవ్వలేదు, వాడు ఏమి ఇచ్చాడు మనకు log ఆఫ్ sec x ప్లస్ tan x ఇచ్చాడు. అంటే log తర్వాత ఇది ఉంది, log x ఉంటే 1/x, ఇక్కడ x ఉంటే కింద x వస్తుంది. ఇక్కడ log ఆఫ్ ఉంది కదా, అంటే ఇక్కడ మరి దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/sec x ప్లస్ tan x కదా. ఇక్కడ ఏముందో అది కిందకి వస్తుంది అంతే. వచ్చిన తర్వాత మళ్ళీ దీని ఒక డిఫరెన్షియేషన్ చేయాలి, మళ్ళీ దీని డిఫరెన్షియేషన్. sec x డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా sec x tan x. sec x ఒక డిఫరెన్షియేషన్ sec x tan x ప్లస్ tan x ఒక డిఫరెన్షియేషన్ secant square x. ఓకేనా, sec x ఒక డిఫరెన్షియేషన్ sec x tan x, tan x ఒక డిఫరెన్షియేషన్ secant square x. ఓకే, రైట్. ఓకే, అదే ఇక్కడ మనం రాసాం చూడండి. ఇది ఇచ్చిన క్వశ్చన్ f(x) = log of sec x plus tan x. ఓకేనా, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది f(x) ఒక డిఫరెన్షియేషన్ f'(x) వస్తుంది. లాగ్ డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా 1/, కదా, అందుకని 1/sec x plus tan x. మళ్ళీ sec x ఒక డిఫరెన్షియేషన్ sec x plus tan x ఒక డిఫరెన్షియేషన్ secant square x. ఓకేనా, ఇప్పుడు మనం పైన న్యూమరేటర్లా చూడండి, ఇక్కడ sec x ఉంది, ఇక్కడ sec x ఉంది, కామన్ తీసినాం అనుకోండి. sec x కామన్ తీస్తే ఇక్కడ tan x అంతే కదా. ఓకేనా, ఇక్కడ tan x మిగులుతుంది, ఇక్కడ ఒక sec x మిగులుతుంది. దానివల్ల ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ sec x మిగులుతుంది. సో sec x ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. ఓకే.